చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సంవత్సరం నేను వస్తానే ఒకటే ఆలోచించాను, హంద్రి నీవా వెడల్పు చేయాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు, ఏ విధంగా చేయాలని ఒకేసారి ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంద్రి నీవా అని మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఈరోజు రాయలసీమను నీళ్లు తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడచ్చని మైక్రో ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే 90% సబ్సిడీ ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమలో ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే, హార్టికల్చర్ వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే దానికి కారణం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడికక్కడ పూల సుబ్బయ్య వెలుగొండ కానీ అదే మాదిరిగా మిగిలిన అన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. వెలుగొండ పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర, చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనక చెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదుల అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు.
ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, ఘంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 43 సంవత్సరాలుగా 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు, గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన కరెంటు విషయంలో పవర్ ఒక విషయం ఆలోచిస్తే, ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. అసెంబ్లీలో ప్రతిరోజు కరెంటు గురించి గొడవలే. ఒకసారి ముఖ్యమంత్రిగా నేనే అసెంబ్లీ వాయిదా వేసుకుని నేరుగా పొలాలు ఎండిపోతా ఉంటే పోయి చూసి వచ్చాను. అప్పుడు అనిపించింది, ఇలాంటి దౌర్భాగ్యం మన దేశానికి ఏంటి, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ ప్రవేశపెట్టిన పార్టీ 98లో తెలుగుదేశం పార్టీ. దాంతో 2004కి పవర్ సర్ప్లస్కి వచ్చాం. కొంతమంది నన్ను అర్థం చేసుకోలేదు, ఆ రోజు కూడా అపోహలు సృష్టించారు. కానీ 2004లో అధికారం పోయింది, కానీ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా పవర్ సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2004లో అధికారం వచ్చిన పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 2014కి 22 మిలియన్ యూనిట్లు కొరత, 3 నెలల్లో కొరత అధిగమించి మిగులు కరెంటు ఉత్పత్తి చేశాం. సోలార్ విండ్ పైన ప్రాధాన్యత పెట్టాను. దాంతో ఖర్చు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ₹2కే సోలార్ వస్తుందని. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే ₹2 కానీ ₹2.40-50 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కానీ సోలార్ ప్యానెల్స్ దొరికితే ఇంకా చౌకగా వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఇది కరెంట్ అంతా కూడా డే టైమే వస్తుంది, ఎండుంటే వస్తుంది, ఎండ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. మనం ఆ రోజన్నీ సెట్ చేశాం. కానీ మళ్ళీ 2019లో మనం ఓడిపోయిన తర్వాత మన మీద కక్షతో ఒప్పందాలను రద్దు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసి కరెంటు తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే మొట్టికాయలు వేస్తే 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా చేసి 9,000 కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి 1,12,422 కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయినాయి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు.
32,166 కోట్ల రూపాయలు పెంచారు. మళ్ళీ నేను 4వసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళా యథాస్థితే. అయితే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా కరెంటు కొరత లేకుండా చేయాలని, శాశ్వత పరిష్కారం తేవాలని ఈరోజు నేను కార్యక్రమాలు చేపట్టాను. ఆంధ్రప్రదేశ్ని క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నాం. సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాను, విండ్కు ప్రాధాన్యత ఇచ్చాం, పంపుడ్ ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. 160 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. దీనివల్ల 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ రంగంలో మీరు చూస్తే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 58 గిగావాట్ల కరెంటు, గ్రీన్ కరెంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎన్టీపీసీ కానీ, హీరో ఫ్యూచర్ కానీ, ఆస్థా గ్రీన్ కానీ, ఎకోరన్, టాటా పవర్, వేదాంత గ్రూప్, రిలయన్స్ పవర్, ఏసీఎంఈ, రెన్యూ పవర్, ఎవర్ గ్రీన్ లాంటివి చాలా వచ్చాయి. ఇవన్నీ మీరు చూస్తే రాయలసీమలో ఎక్కువ వస్తున్నాయి. ఇది ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. మనకు పోర్ట్లు ఉన్నాయి. ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ కానీ, అమోనియా తయారు చేసి ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సత్తా ఎక్స్పోర్ట్ చేసే సత్తా మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క బకాయిలు ఉన్నాయి. ఈరోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఖర్చు తగ్గిస్తా, సమర్థత పెంచుతా, కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ వీళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి వెళ్ళారు. పెంచి వెళ్ళిన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజలపైన పడ్డాయి. దానిపైన మనల్ని విమర్శిస్తున్నారు. అది మీ నిర్వాహకం తప్ప నాది కాదు. నేను వచ్చిన తర్వాత 2024 జూన్ 12 తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ₹5.10 ఉంటే ఈరోజు 38 పైసలు దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం. రాబోయే ఈ సంవత్సరం 50 పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా. రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం, మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు తయారు చేయడానికి 2 కిలోవాట్ల పవర్ స్టేషన్ని ఉచితంగా వాళ్ళకి ఇస్తాం. ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు. ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా ₹2.05 చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. ఇంకో పక్క బీసీలు ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 కిలోవాట్లయితే ₹60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లయితే ₹78,000 సబ్సిడీ మీరు పెట్టుకోండి. నేను అదనంగా ₹20,000 వెనుకబడిన వర్గాలకు ఇస్తాను. దానివల్ల మీకు కావలసిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు. దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. మూడో విషయం, ఇక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా చెప్పాను, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇండ్ల పైన సూర్యఘర్ పెట్టాలి, రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా,
78,000 రూపాయలు ఎవరికైనా ఇస్తాం. ఎస్సీలు అయితే 2 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. బీసీలు అయితే 78,000 నుంచి 60,000 నుంచి 78,000, అది కాకుండా ఒక 20,000 ఇస్తాం, అంటే 98,000 వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ 60,000 వస్తుంది, 78,000 వస్తుంది. మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.